తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న సంక్షిప్త వార్తలను ఇప్పుడు స్పీడ్ న్యూస్ లో చూద్దాం. శ్రీశైలంలో పరిధిలోని ఆర్టీసీ బస్ పార్కింగ్ వద్ద సీఐ ప్రసాదరావు సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్రమంగా మద్యం అమ్ముతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. 98 క్వార్టర్ బాటిల్ను స్వాధీనం చేసుకున్నారు. క్షేత్ర పరిధిలో మద్యం, మాంసం లాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని శ్రీశైలం సీఐ ప్రసాదరావు హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతాల జీవన విధానంతో పాటు సంస్కృతి సాంప్రదాయాలు, చేతివృత్తులు, కళల పట్ల యువతను చైతన్యపరిచేందుకు శ్రీ కమలానంద భారతి స్వామి పాదయాత్ర చేపట్టారు. ఈ మేరకు శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలోని శ్రీ కాశీ విశ్వేశ్వర దేవాలయంలో హిందూ సమావేశం ఏర్పాటు చేశారు. రాను రాను చేతివృత్తుల జాడ కనుమరుగవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నేతాజీ తండ వద్ద అశోక్ లేలాండ్ వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇల్లందు సమీపంలో మిర్యాలపెంటలో శుభకార్యానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి న్యూ లుక్స్ అనే వస్త్ర దుకాణంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భారీగా మంటలు వ్యాపించడంతో వస్త్రాలు దగ్ధమయ్యాయి. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో విద్యార్థులు సాంప్రదాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు విద్యతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ పిలుపునిచ్చారు. ఈ బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉందన్నారు కలెక్టర్. కాంగ్రెస్ అధికారం చేపట్టి ఏడాదిన్నర గడిచినా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్రా సత్యనారాయణ దుయ్యబట్టారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్లను అమలు చేయకపోతే ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా చేపడతామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన తప్ప చేసేదేమీ లేదని ఎద్దేవా చేశారు. నిర్మల్ జిల్లా కడే మండలంలోని నల్గొండ నరసింహస్వామి దేవాలయం గర్భగుడిలో దుండగులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. హైదరాబాద్ లోని బషీర్బాగ్ చౌరస్తాలో ఆటో డ్రైవర్లు సీఎం రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. 40,000 పర్మిట్లు ఇప్పించి 40,000 కుటుంబాలకు ఉపాధి కల్పించిన రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్లకు ధన్యవాదాలు తెలిపారు. బీఆర్ఎస్ సర్కార్ అర్హులకు ఇళ్లు ఇవ్వలేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కులగణన చేయడం వల్ల స్థానిక సంస్థల ఎన్నికలు కొంచెం ఆలస్యమవుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ సర్కార్ అందరికీ ఇళ్లు ఇవ్వాలనే లక్ష్యంతో పనిచేస్తోందన్నారు. వరంగల్ జిల్లా పాపైపేటలో మృతి చెందిన సామాజిక కార్యకర్త కంచె ఐలయ్య కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. కృష్ణా జిల్లా గుడివాడలో దారుణం చోటు చేసుకుంది. పశుపట్లవానిపాలెంలో ట్రాక్టర్ డ్రైవర్ ను హత్య చేశారు దుండగులు. ట్రాక్టర్ యజమానితో వివాదమే ఈ హత్యకు కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాక్టర్ యజమానిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.